తర్వాత నా టార్గెట్ ఒక ముగ్గురు కెమెరామెన్స్, పిసి శ్రీరామ్, రాజీవ్ మేనన్, సంతోష్ శివన్, వీళ్ళతో జాయిన్ అవ్వాలని. ఫస్ట్ రాజీవ్ మేనన్తో వెళ్ళాను. అప్పుడు నా ఫోటోగ్రఫీ చూసి మీరు జాయిన్ అవ్వచ్చు, బట్ ఇప్పుడు కాదు, ఆఫ్టర్ 6 months వచ్చి జాయిన్ అవ్వండి అని చెప్పారు. 6 months నేను వెయిట్ చేయాలి కావలేదు. తర్వాత సంతోష్ శివన్ గారికి ఫోన్ చేశా. అతను బాంబే, ఇక్కడ లేదు, సో ఫోన్ తీయలేదు. దెన్ పీసీ గారు ఆఫీస్ తెలుసుకుని అక్కడ వెళ్ళాను. ఒక్క డే దొరికారు. సో ఇలాంటి ఫోటో అన్నీ చూపించి నేను సినిమాటోగ్రాఫర్ అవ్వాలి అని చెప్పాను. ఫోటోగ్రాఫ్స్ అన్నీ చూసిన తర్వాత ఈ సార్ నాతో చాలామంది ఉన్నారు, మీరు ఇంకొక డే జాయిన్ అవ్వచ్చు, సారీ అని చెప్పారు. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్గా పనిచేస్తున్న తన తండ్రిని స్ఫూర్తిగా తీసుకుని ఫోటోగ్రఫీ రంగంలోకి ప్రవేశించారు ఆండ్రూ. వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకుని వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్గా 1995లో జాతీయ అవార్డు పొందాడు. ఫ్యాషన్ ఫోటోగ్రఫీలో కూడా తనదైన ప్రత్యేకతని చాటాడు. ప్రెస్ ఫోటోగ్రాఫర్గా వచ్చిన అవకాశాన్ని వదులుకొని సినిమాటోగ్రాఫర్గా పనిచేయాలని ఆండ్రూ తీసుకున్న నిర్ణయం ఆయన కెరీర్ని గొప్ప మలుపు తిప్పింది. ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ పిసి శ్రీరామ్ దగ్గర శిష్యరికం చేయడానికి పట్టు వదలని విక్రమార్కుడిలా ఆయన చేసిన కృషి నేటి జనరేషన్కి ఓ ఇన్స్పిరేషన్. ఉల్లాసంగా ఉత్సాహంగా చిత్రంతో ప్రారంభమైన ఆయన టాలీవుడ్ జర్నీ సక్సెస్ఫుల్ గా కొనసాగుతూనే ఉంది. జీవిత లక్ష్యాన్ని సాధించే వరకు పట్టుదలను వీడవద్దని ఆండ్రూ యువతకు స్ఫూర్తినిస్తున్నారు. ఆండ్రూ తొలిసారిగా సినిమాటోగ్రఫీ చేసిన 2 చిత్రాలు విడుదలకు నోచుకోలేదు. ఆ ఫ్రస్ట్రేషన్ నుంచి కోలుకొని రెట్టించిన ఉత్సాహంతో తన ప్రయత్నం కొనసాగించి సక్సెస్ సాధించాడు. యాడ్ ఫిల్మ్ మేకర్ గా కూడా ఆయన తన క్రియేటివిటీతో ఇండస్ట్రీని మెప్పించారు. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ గా ప్రారంభమైన ఆండ్రూ కెరీర్ క్రియేటివ్ సినిమాటోగ్రాఫర్ గా కొత్త పుంతలు తొక్కింది. ఆయన తనదైన ప్రత్యేక శైలిలో చేసే లైటింగ్, ఫ్రేమింగ్ సినీ పండితుల ప్రశంసలు దక్కించుకున్నాయి. సమయపాలన, క్రమశిక్షణను పాటిస్తూ ఆండ్రూ తన టీంకి రోల్ మోడల్ గా నిలిచారు. సిచ్యువేషన్ కి తగినట్లుగా క్యారెక్టర్స్ ని ఎలివేట్ చేసే క్రమంలో ఆండ్రూ కెమెరా నైపుణ్యంతో చక్కగా ఆకట్టుకుంటారు. పీసీ గారితో వెళ్ళి ఒక్క డే దొరికారు. సో ఇలాంటి ఫోటో అన్నీ చూపించి నేను సినిమాటోగ్రాఫర్ అవ్వాలి అని చెప్పాను. ఫోటోగ్రాఫ్స్ అన్నీ చూసిన తర్వాత ఈ సార్ నాతో చాలామంది ఉన్నారు, మీరు ఇంకొక డే జాయిన్ అవ్వచ్చు, సారీ అని చెప్పారు. బయట వచ్చిన తర్వాత నాకేమో మళ్ళీ మీట్ అవ్వాలి పీసీ గారిని, మళ్ళీ లోపల వెళ్ళా. సార్ మీ ఫొటోస్ చూడలేదు సార్, కొద్దిగా ఫోటో చూడండి సార్ అని ఫోటో చూపిస్తాను. అన్ని ఫొటోస్ చూసారు, పెద్ద పెద్ద ఫొటోస్, ఆల్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ. ఇది ఎక్కడ తీసింది, ఇది ఎక్కడ, ఇది షట్టర్ స్పీడ్ ఏమి, ఏం లైటింగు, అది అన్నీ టెక్నికల్గా అడిగారు. అన్నీ చెప్పా. దెన్ ఈసారి రేపు నా ఇంటికి రా, మార్నింగ్ 6 o'clock అని చెప్పారు. పీసీ గారు ఇల్లు ఆల్వార్పేట, నా ఇల్లు మన వడపల్లిని. అక్కడి నుంచి వెళ్ళాలంటే ఒక బస్సులో వెళ్ళాలంటే 1/2 hour అవుతుంది. ఎర్లీ మార్నింగ్ 5:30 అంటే బస్సు లేదు ఆ టైంలో. ఐ వాజ్ వాకింగ్. నేను వాక్ చేసుకొని ఇంటికి వెళ్ళా డైలీ. వచ్చిన తర్వాత మళ్ళీ చెప్పడం, నీ రేపు రా, అలాంటిది. సో అలాగా ఒక 15 days నా పేషెన్స్ టెస్ట్ చేశారు. ఓకే, నా పేషెన్స్ని టెస్ట్ చేస్తున్నారు, ఐ హ్యావ్ టు పాస్ ఆన్ దిస్ అని మళ్ళీ డైలీ అలాగనే వచ్చా. 15-16 days అయిన తర్వాత చెప్పారు, షూటింగ్ జరుగుతుంది ఏవిఎం స్టూడియోలో, అక్కడ వెళ్ళిపోని. అప్పుడు ప్రేమికులు రోజా జరుగుతుంది షూటింగ్. అలా జాయిన్ అయ్యా. 5 years అతనితో చాలా మూవీస్, యాడ్ ఫిల్మ్స్ అన్నీ చేసి ఒక మంచి ఎక్స్పీరియన్స్ దొరికింది.